మామ ఎండలు మామూలుగా లేవు మామ. ఎండలు చితక్కొడేస్తున్నాయి. చూడండి మామ, మా ఊరు వెళ్ళి రోడ్డుకి ఇరువైపులా చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఈ చెట్లు ఏంటంటే ఇవి మా 6th క్లాస్ టైంలో మా ఊర్లో ఉన్న శ్రీ రామకృష్ణ సేవా సమితి వారు మాతోటి విద్యార్థులుగా ఉన్న మాతో నాటించి ఏంటంటే ఒక్కొక్క విద్యార్థికి హై స్కూల్కి వెళ్ళే మేము గొడిచాల హై స్కూల్కి రావాలి. మా డొంకాడ గ్రామం నుంచి మేము గొడిచాల హై స్కూల్కి రావాలి. ఇక్కడ 6th to 10th అంటే. అయితే ఆ టైంలో ఏం చేశారంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క చెట్టు అప్పగించారండి, హ్యాండ్ ఓవర్ చేశారు. అయితే ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ మేమంతా కూడా ఏంటంటే హై స్కూల్కి వెళ్ళే టైంలో మార్నింగ్ వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్తో ఒక 1 లీటర్ 2 లీటర్స్ వాటర్ తీసుకెళ్ళడం, మొక్కకు పోయడం, మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ మొక్కకి నీళ్ళు పోయడం. ఇలా వచ్చేసి అందరూ కూడా ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో అందరికీ ఒక్కొక్క మొక్క అయితే అప్పట్లో అప్పగించారు. అందరూ కూడా చాలా నీట్గా, అంటే మళ్ళీ దానికి ఎవరైతే బాగా పెంచితే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం ఇలాంటి కాంపిటీషన్ కూడా ఉండి. అయితే చాలా మటుకు చాలా చెట్లు బాగానే ఉన్నాయి. కొన్ని చెట్ల వరకు చనిపోవడం జరిగింది, కొన్ని గాలికి ఇరిగిపోవడం జరిగింది. మొత్తానికి అయితే చూడండి మామ, చెట్లు అయితే చాలా అందంగా ఉన్నాయి. కానీ ఈ ఎండాకాలంలో ఈ ఏసీలు కూలర్లు కూడా ఈ చెట్టు ఇచ్చే చల్లగాలి అంత అందంగా అయితే ఆహ్లాదంగా అయితే మనకు ఉండవు, ప్రశాంతంగా అయితే ఉండవు. మనకు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఏ ఏసీలు ఏ కూలర్లు ఏమైనా అంత ప్రశాంతత ఇస్తాయి. చూడమ్మా, ఇవైతే మాత్రం మనం ఈ సూర్యతాపం నుంచి తప్పించుకోవాలంటే చెట్లు పెంచడం తప్ప మరొక మార్గం అయితే లేదు మనకి. ఇంత తీవ్రమైన ఎండలు ఉంటాయితే ఎవరో ఊహించలేదు. ఈ ఎండలు అయితే మే 25 నుంచి జూన్ 9 వరకు ఉంటాయని అంటున్నారు ఇదే విధంగా. కాబట్టి వీలైనంత వరకు మనమైతే ప్రతి ఒక్కరం చెట్లు మొక్కలు నాటి వాటిని చెట్లుగా పెంచుదాం. ఈ ఎండ తాపాన్ని మరి భరించాలంటే చాలా కష్టంగా ఉంది ఎండ అయితే డ్యూటీకి వెళ్ళడం కూడా ఈ రోడ్లో చాలా బీభత్సంగా ఉంది. ఈ వీడియోలో మీరు గమనిస్తే మా రోడ్డు కూడా బాగాలేదు, గదుగులు. రోడ్డు గురించి మరో వీడియో చేసుకుందాం. అయితే ప్రస్తుతానికి అయితే ఈ ఎండ గురించి మాట్లాడుకుందాం. చూడండి మా విలేజ్లో శ్రీ రామకృష్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి నిర్మించారు. అక్కడ ధ్యానందరం ఒకటి. చూడండి ఆ కుర్రోళ్ళు ఇక్కడ చిల్ అవుతున్నారు, గేమ్స్ ఆడుకుంటూ సరదాగా చిల్ అవుతున్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. అలాగే ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మా ఊర్లో ఉన్న సిద్ధివినాయక టెంపుల్ దగ్గర చక్కగా తాటికమ్మలతో పందిరేశారు. ఆ పందిరి కింద అక్కడ చెట్ల కింద చాలామంది కూడా మా విలేజ్లో పెద్దవాళ్ళు సేద తీరుతున్నారు. సరదాగా చూడండి అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి వాటిని చెట్లుగా పెంచితే మాత్రం మనకి వాతావరణం ఈ విధంగా అయితే ఉండదు కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి చెట్లుగా పెంచండి. మన వాతావరణం పర్యావరణం కూడా బాగుంటుంది. ఓకే వచ్చే వీడియోలో కలుద్దాం మళ్ళీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే కనుక నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.